పగలు పాత సామాన్లు కొంటామని వచ్చి రాత్రి పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లను ఎత్తుకెళ్తున్న దొంగను బద్వేల్ రూరల్ పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఎల్ఆర్పల్లెలోని ముస్లిం వీధికి చెందిన పాసం రాజేష్ వివిధ ప్రాంతాల్లో పాత సామాన్లు కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పగలు ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఎవరికి అనుమానం రాకుండా రాత్రిపూట విద్యుత్ మోటార్లను చోరీ చేస్తున్నారన్నారు. గత నెల 25వ తేదీన గోపవరం మండలం సండ్రపల్లిలో, ఈ నెల 10వ తేదీన బద్వేల్ మండలం వనపొల్లలోని పొలాల్లో విద్యుత్ మోటార్లు చోరీ చేసినట్లు రైతులు ఫిర్యాదు చేయడంతో విచారించిన పోలీసులు నిందితుడిని గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద అరెస్ట్ చేశారన్నారు. 3 విద్యుత్ మోటార్లతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ కృష్ణయ్య, ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత గోపవరం మండలంలో ఈ వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లను వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లు దొంగతనం జరుగుతుందన్నటువంటి విషయంలో మనకు 2 కేసులు పెట్టడం జరిగింది. సండ్రపల్లిలో ఒకటి, తర్వాత వనంపల్లి అన్నటువంటి దాంట్లో అక్కడ ఒకటి. దీనికి సంబంధించినటువంటిది ఈరోజు రాబడినటువంటి సమాచారం పైన మన బద్వేలు రూరల్ సిఐ గారైనటువంటి కృష్ణయ్యను, తర్వాత మన బద్వేలు రూరల్ ఎస్ఐ గారైన శ్రీకాంత్ వాళ్ళ స్టాఫ్ కలిసి 8 గంటలకప్పుడు పాషం రాజేష్ అన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 3 ఎలక్ట్రికల్ మోటార్స్, వ్యవసాయ పనికి వచ్చే మోటార్స్ను మరియు తర్వాత ఇతను దొంగతనానికి ఉపయోగిస్తున్నటువంటి ఆటోను సీజ్ చేయడం జరిగింది. ఈ మోటార్స్ విలువ సుమారుగా 1 లక్ష రూపాయలు ఉండొచ్చు. తర్వాత ఆటో వచ్చేసి 2 lakhs రూపీస్ ఉండొచ్చు. వీటన్నిటిని సీజ్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. ఈ విషయంలో గట్టిగా కృషి చేసి జరిగిన వెంటనే 2 రోజుల్లోనే డిటెక్ట్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ గారికి, తర్వాత ఎస్ఐకి అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా మన పోలీస్ శాఖ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను.